చట్టబద్ధంగా చేశాం కాబట్టి వీళ్ళ నోటులో మాట లేదు ఏది మాట్లాడడానికి. ఒకవేళ అట్లా చేసి ఉండింటే వీళ్ళు అసమర్థుల కిందే లెక్క. మేము ఒకవేళ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏదన్నా చేసి ఉండింటే వీళ్ళు మాట్లాడలేదంటే టీడీపీ పార్టీ కానీ కూటమి కానీ అసమర్థుల కింద లెక్క. అంటే వీళ్ళు ప్రజాపక్షాన లేరు అనే దాని కింద పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ మేము ఎప్పుడు ఏది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఏది మీద ఎవరి కేసులు పెట్టాలి దాని వరకు ఎంతకు తగువ అనేది మాత్రమే పెట్టుకుంటూ వచ్చాం. కాబట్టే వీళ్ళకు ప్రశ్నించేదానికి హక్కు లేకుండా పోయింది అక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం చూసుకుంటూ వస్తున్నాం. విజయవాడలో జరిగిన కృష్ణ ఇది కానీ ప్రశ్నించాం. ఎందుకంటే ఆ శవం లేదు, తల్లి ఆవేదన చూసి ప్రశ్నించాం. ఈ రోజు మళ్ళీ ఇంకొకటి అబ్బాయి క్రాంతి కుమార్ అబ్బాయి ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ కృష్ణ అనే తన పతను జనసేన పార్టీ, వీళ్ళ పార్టీ కోసం కూటమి కోసం వర్క్ చేశాడు. కానీ ప్రశ్నించాం. ఎందుకు? ప్రజాస్వామ్యానికి విఘాతకులు ఈ ఇది కూటమి ప్రభుత్వంలో. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాంది. తప్పేముందండి దీంట్లో? వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఇప్పుడు సుగాలి ప్రీతి గురించి చెప్పారు. సుగాలి ప్రీతి ఆ రోజు వీళ్ళు అన్యాయం చేశారు, మాట చెప్పారు, మడమ చెప్పారు, ఏమి చేయలేదు. కాబట్టి ప్రశ్నిస్తున్నాం. మేము ప్రజల గొంతుకను మా గొంతుకుగా వారికి జరిగిన అన్యాయాన్ని మాట్లాడడంలో ప్రజాస్వామ్యంలో ఏ తప్పు లేదు. కాకపోతే శిక్షలు పడాలి. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి ఉండకూడదు. అటువంటి ఉంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదానికి అసమర్థులు అని చెప్పచ్చు. కానీ ఇంతకుముందు గతంలో మీరు చెప్పినట్టు డీజీపీ గారు దీనికి వర్తిస్తుందా లేదా? దీనికి వర్తించదు. గతంలో ఈ రావణ్ చౌదరి అనేతను తెలుగుదేశం కోసమే పనిచేశాడు. రావణ్ చౌదరి తెలుగుదేశం కోసమే పనిచేశాడు. గతంలో అన్ని దాలను విమర్శించాడు, చేశాడు ఈ రావణ్ చౌదరి. కానీ మేము ఎప్పుడు కూడా మేము మాట్లాడలేదు. వీళ్ళే వాళ్ళు వెనకేసుకొని వచ్చుకుంటున్నారు, మాట్లాడిచ్చారు. కానీ ఈ రోజు ఎందుకు వీళ్ళు ఉపా చట్టానికి పోయారు అంటే, గతంలో దేవుళ్ళను దూషిస్తే, హిందువులను దూషిస్తే వీళ్ళు పట్టించుకోరు. కానీ వీళ్ళు పర్సనల్ గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారో అప్పుడు వీళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. అంటే ఎక్కడికి పోతున్నాము? ఇది కక్ష సాధింపు కాదా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఇది మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచించాలి. వీళ్ళు అది ఆలోచించకుండా ఏదంటే ఇది మాట్లాడుతూ, ఏ కార్యక్రమాలంటే మనకు దీనికి ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తే మాట్లాడడంలో తప్పేముంది సార్? దీన్ని మీరు కూడా ప్రశ్నిస్తారు. మీరు కూడా అంటే మీరు వాళ్ళ గొంతుకుగా ప్రశ్నించారు కాదనుకోకండి. కానీ చట్టాలను చేతిలోకి